ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నికల ముందర పాదయాత్రలో డిఎస్సి విద్యార్థులకు నేను అధికారంలోకి వస్తానే 25,000 పోస్టులు మెగా డిఎస్సి విడుదల చేస్తానని చెప్పి హామీ ఇచ్చి వారితో ఓట్లు వేయించుకున్నారు. మీరు అధికారంలోకి వచ్చి దాదాపుగా 4 సంవత్సరాల 10 నెలల కాలం అవుతుంది. ఇంతవరకు కూడా డిఎస్సి విద్యార్థుల పరిస్థితి కానీ వారి ఇబ్బందులు కానీ గమనించిన పాపాన పోకుండా 117 జీవో తెచ్చి సుప్రీంకోర్టుకు విరుద్ధంగా ఈరోజు విద్యార్థులకు డిఎస్సి విద్యార్థులకు మీరు ఆ ఖాళీలు భర్తీ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా అనంతపురం జిల్లాలో డిఎస్సి విద్యార్థులు కలెక్టర్కు తమ విన్నపం తెలియజేసుకుంటేకొస్తే వారి పైన కేసు కట్టడం చాలా దుర్మార్గమైన చర్య. మేము జనసేన పార్టీ తరఫున దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నాం, డిఎస్సి విద్యార్థులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈరోజు నీ పిల్లల్ని నువ్వు ఫారిన్లో చదివిస్తున్నావు. దాదాపుగా 10 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి విద్యార్థులు సంవత్సరాల కాలం నోటిఫికేషన్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు కేవలం 6,100 పోస్టులకు మాత్రమే ప్రకటించేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నావు ఎన్నికల ముందర. సరే, ఈ తరుణంలో షెడ్యూల్ దాదాపు 10-15 రోజుల్లో వచ్చే పరిస్థితి. ఈ తరుణంలో నువ్వు 6,000 చిల్లర పోస్టులు ప్రకటించినా ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తావు, ఎప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తావు? కేవలం డిఎస్సి విద్యార్థుల్ని ఈ రోజు మభ్యపెట్టే కోసం నువ్వు ఈ డిఎస్సి ప్రతిపాదన తెచ్చావని చెప్పి డిఎస్సి విద్యార్థులకు, రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ పిల్లలేమో ఈరోజు ఫారిన్లో చదువుకుంటున్నారు. ఎందుకంటే నీవు ఉన్నత కుటుంబం చెందిన వ్యక్తివి, ఈరోజు 1,000 కోట్లు సంపాదించిన వ్యక్తివి. కానీ ఈ 10 లక్షల మంది ఎవరైతే డిఎస్సి విద్యార్థులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు పావలా పాతిక సంపాదించి ఇస్తే పాపం హాస్టల్స్లో ఉండి నోటిఫికేషన్ ఇస్తే మేము రాసి మా కుటుంబాలను బాగుపరచుకోవాలని ఒక ఉద్దేశంతో పాపం పిల్లలంతా ఈరోజు ఎదురు చూస్తుంటే ఈ విధంగా నువ్వు ఈ డిఎస్సి విద్యార్థుల్ని మోసం చేయడం, వంచడం ఎంతవరకు సమంజసమని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు తక్షణమే నీకు చిత్తశుద్ధి ఉంటే 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తా అన్నావు. నీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రకటించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే నీవు నీ పోలీసుల ద్వారా నిన్న అనంతపురం జిల్లాలో డిఎస్సి విద్యార్థుల పైన కేసు కట్టించావో ఆ కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేదంటే డిఎస్సి విద్యార్థుల తరఫున జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవదీస్తుందని కూడా నీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు పిల్లలు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలు రాక వాళ్ళ వయసు అయిపోతుంది, ఒక పక్క మరో పక్క ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి తరుణంలో జిఎస్టి పోస్ట్ అయితే మరీ దారుణంగా అనంతపురం జిల్లాలో కేవలం 4 వస్తాయంట. ఇటువంటి ఒక తప్పుడు ఒక డిఎస్సిని ఒక 6,000 మందికే ఇస్తానని చెప్పి డిఎస్సి విద్యార్థులు మోసం చేస్తూ మరోవైపు వాళ్ళని నమ్మించాలని చూస్తున్నావు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీవు మొత్తం అధికారంలోకి వచ్చినాక అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నావు. ఎవరు నోరు తెరవకూడదు, నోరు తెరిస్తే కేసులు కడతామంటున్నావు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అయ్యా నీవు నిన్న కూడా ఏదో వేదికలో చెప్తున్నావు 99% నేను హామీలు నెరవేర్తించానని గొప్ప చెప్తున్నావు. అయ్యా 99% హామీల్లో ఈ డిఎస్సి విద్యార్థులు నిరుద్యోగులు లేరా? పిఆర్సి ఎంప్లాయీస్ లేరా? నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? లేకపోతే ఈ 99%లోనే ఉన్నారా వీళ్ళందరూ? ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీలు కావచ్చు, లేకపోతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా 99% వస్తారా లేకపోతే 1%లో ఉన్నారా? స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పూర్తిగా అన్ని రంగాలకు సంబంధించిన వర్గాలని, ప్రజల్ని మోసం చేస్తూ కేవలం మాయ మాటలు చెప్తూ మళ్ళా వచ్చే ఎన్నికల్లో ఏదో విధంగా అధికారం రావాలనే దురుద్దేశం తప్ప చిత్తశుద్ధితో ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. మొన్న మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్స్ కావచ్చు, అవుట్సోర్సింగ్ లేదంటే నిరుద్యోగులు కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ మా సమస్యలు తీర్చమంటే కనీసం వాళ్ళతో మాట్లాడిన పాపాలకు పోలేదు. పాదయాత్రలో వస్తేవి, వీళ్ళందరికీ హామీలు ఇస్తేవి, నేనున్నా తోడంటివి, ముద్దులు పెడితివి, నువ్వు వీళ్ళ తలకాయలు నిమ్మిరితివి. ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు? పరదాలు కట్టుకొని తిరుగుతున్నావు. కనీసం ఏ సమస్యను కూడా, ఏ రంగ ప్రజలు కూడా మాకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయంటే నువ్వు మాట్లాడించిన ప్రాపాలు కానీ లేకపోతే వాళ్ళ సమస్య తీర్చే క్రమంలో చిత్తశుద్ధితో ఆలోచన చేయకుండా కేవలం
నీవు మళ్ళా ఏదో విధంగా అధికారం రావాలనే తప్పుడు ఉద్దేశంతో, తప్పుడు ఆలోచనలతో, తప్పుడు విధానాలు ఈరోజు రాష్ట్రంలో ప్రవేశపెట్టి మొత్తం అన్ని రంగాల ప్రజల్ని నిర్వీర్యం చేసి, అన్ని రంగాల ప్రజలకు మోసం చేశావు జగన్మోహన్ రెడ్డి. ఈ డిఎస్సి విద్యార్థుల ఉసురు నీకు ఊరికే పోదని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తున్నాం. జాగ్రత్త, నువ్వు సిద్ధమా ఈ రోజు ఎన్నికలకు అంటున్నావు. ఈ డిఎస్సి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఈ రోజు ఏదైతే నువ్వు హామీలు ఇచ్చి నిర్వర్తించలేదో ఈ ప్రజలందరూ కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా మీరు ప్రజల సమస్యలు పట్టించుకోండి. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, అయ్యా మా సమస్య ఇదంటే వాళ్ళ దగ్గరికి రండి, కనీసం వాళ్ళకు ఒక హామీ ఇవ్వండి. అటువంటి క్రమంలో నువ్వు ముందుకెళ్లకుండా కేవలం ఏదో నువ్వు నియంతలాగా కూర్చొని అందరినీ నీ శాసిస్తా, లేకపోతే అందరూ ఏదైనా నోరెత్తితే గలమెత్తు నొక్కేస్తా అంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన, భారత మాతాకి జై.